హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఈ రోజు వీడియోలో హూ ఈస్ హూ లేటెస్ట్ అప్డేటెడ్ ఇంగ్లీష్ ఫాంట్ వీడియో చూద్దాం. సో ఇదే వీడియో నేను తెలుగు ఫాంట్లో సపరేట్గా అప్లోడ్ చేస్తాను. ఆ లింక్ మీకు అప్లోడ్ చేసిన తర్వాత పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర వదిలేస్తాను. అక్కడ నుండి మీరు సేమ్ వీడియో తెలుగు ఫాంట్లో అయితే చూడొచ్చు. ఈ వీడియో అయితే ఇంగ్లీష్ ఫాంట్లో ఉంటుంది. యాక్చువల్గా మార్చ్ ఫస్ట్ వీక్లో అయితే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. ఈ మంత్లో ఎక్కువ అప్డేట్స్ లేకపోవడంతో, కాకపోతే మనకి అప్కమింగ్ ఎగ్జామ్స్ ఉండడంతో మీకు రివిజన్ పర్పస్కి యూజ్ అవుతుందని చెప్పి చేస్తున్నాను. సో కాబట్టి ప్రతి వాళ్ళు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మనకి ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్, ఎడ్యుకేషన్ గ్రూప్స్లో షేర్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయితే నాకు కూడా త్వరగా వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి మిస్ అవ్వకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, సో ప్రజెంట్ మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు, ఈమె 15th ప్రెసిడెంట్, మనకి 25th జూలై 2022 నుండి అయితే మనకి ఛార్జ్ తీసుకున్నారు. అంతకుముందు 14th ప్రెసిడెంట్ గా రామ్నాథ్ కోవింద్ గారు అయితే పనిచేశారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు మనకి ద్రౌపది ముర్ము గారికి ఆపోజిట్ గా నిలబడిన క్యాండిడేట్ వచ్చేసరికి యశ్వంత్ సిన్హా గారు. అలాగే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు 14th వైస్ ప్రెసిడెంట్ 11 ఆగస్టు 2022 నుండి అయితే ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అంతకుముందు 13th వైస్ ప్రెసిడెంట్ గా ఎం వెంకయ్య నాయుడు గారు అయితే పనిచేశారు. ఈ నెంబర్స్ అనేవి కూడా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ప్రీవియస్ కూడా అడుగుతుంటారు కాబట్టి మీకు ప్రీవియస్ కూడా చెప్తున్నాను. ఒక్కొక్కసారి డేట్ కూడా ఇస్తాడు కాబట్టి డేట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలలో జగదీప్ ధన్కర్ గారికి ఆపోజిట్ గా నిలబడిన క్యాండిడేట్ వచ్చేసరికి మార్గరెట్ అల్వా గారు. అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మనకి ప్రజెంట్ ఎవరు అంటే జస్టిస్ సంజీవ్ ఖన్నా. 51st సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎప్పటి నుండి పదవిలో ఉన్నారు అంటే 10 నవంబర్ 2024 నుండి పదవిలో ఉన్నారు. అంతకుముందు ఎవరు అంటే 50th ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ లేదా డివై చంద్రచూడ్. అలాగే అంతకుముందు 49th వచ్చేసరికి ఉదయ్ ఉమేష్ లలిత్. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా 14 శ్రీ నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా అయితే ఎన్నికయ్యారు. ఈయన ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ పదవితో పాటుగా లోక్సభ లీడర్ గాను, నీతి ఆయోగ్ చైర్మన్ గాను కూడా ఉంటున్నారు. ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి పదవిలో ఉంటారో వాళ్ళే నీతి ఆయోగ్ చైర్మన్ గా కూడా వ్యవహరించడం అయితే జరుగుతుంది. అలాగే మీకు మార్చ్ మంత్ హూ ఇస్ హూ పీడిఎఫ్ అప్డేట్ చేసిన తర్వాత లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరికైనా కావాలంటే తీసుకోండి. హూ ఇస్ హూ ఇప్పుడు చూస్తున్న వీడియో ఇంటర్నేషనల్ హూ ఇస్ హూ, అప్డేటెడ్ సీఎంస్ అండ్ గవర్నర్స్, అప్డేటెడ్ హైకోర్టు జడ్జెస్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, ఈ 5 టాపిక్స్ ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్ లో ప్రింట్ తీసుకునే ఫార్మేట్ లోనే అవైలబుల్ గా ఉంటాయి. అలాగే మనకి కరెంట్ అఫైర్స్ మంత్లీ కానీ, లాస్ట్ 12 months, లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్, 50కి పైగా స్టాటిక్ జీకే టాపిక్స్ అన్ని కూడా ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్ లో ప్రింట్ తీసుకునే ఫార్మేట్ లోనే పీడిఎఫ్స్ అందుబాటులో ఉంటాయి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. వెబ్సైట్ లోకి వెళ్ళి ఎవరికైనా పీడిఎఫ్స్ కావాల్సి చెక్ చేయండి. లోక్సభ స్పీకర్ వచ్చేసరికి ఓం బిర్లా. లోక్సభ డిప్యూటీ స్పీకర్ అయితే కనుక 25th మే 2019 వరకు ఎం తమ్ముదరై కొనసాగారు. అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా ఈ పదవి వేకెంట్ గానే ఉంది. లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్. రాజ్యసభ చైర్మన్ వచ్చేసరికి ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ గా ఉంటారో వాళ్ళే రాజ్యసభ చైర్మన్ గా ఉంటారో. ప్రెసెంట్ వైస్ చైర్మన్ మనకి వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు కాబట్టి రాజ్యసభ చైర్మన్ ఎవరు అంటే జగదీప్ ధన్కర్ లేదా వైస్ ప్రెసిడెంట్, ఆప్షన్ బట్టి ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ వచ్చేసరికి హరివంశ నారాయణ్ సింగ్. రాజ్యసభ సెక్రటరీ జనరల్ వచ్చేసరికి ప్రమోద్ చంద్ర మోడీ లేదా పిసి మోడీ. లోక్సభ లీడర్ ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా, నరేంద్ర మోడీ గారు. లోక్సభ అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ. రాజ్యసభ లీడర్ జేపీ నడ్డా. రాజ్యసభ అపోజిషన్ లీడర్ మల్లికార్జున ఖార్గే. నెక్స్ట్ సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ఇది ఇంపార్టెంట్, రీసెంట్ గా అప్డేట్ అయ్యారు. ఎలక్షన్ కమిషనర్ గా ఉన్న జ్ఞానేష్ కుమార్ మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా ప్రమోట్ అయ్యారు. ఓకే, సో మనకి 26వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే కనుక జ్ఞానేష్ కుమార్. ఎలక్షన్ కమిషనర్ గా కొత్తగా వివేక్ జోషిని అయితే అపాయింట్ చేశారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న జ్ఞానేష్ కుమార్ పైకి ప్రమోట్ అయ్యారు కాబట్టి వివేక్ జోషిని అయితే కొత్తగా ఎలక్షన్ కమిషనర్ గా అపాయింట్ చేశారు. అలాగే సుఖబీర్ సింగ్ సంధు అంతకు ముందు నుండి ఉన్నారు. ప్రెసెంట్ ఇద్దరు కూడా ఎలక్షన్ కమిషనర్ గా ఉంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా జ్ఞానేష్ కుమార్ ఉన్నారు. ఈయన మనకి మెయిన్ పర్సన్. ఎలక్షన్ కమిషనర్స్ అనేవాళ్ళు ఒక్కొక్కసారి ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారు. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. కొత్త ఎలక్షన్ కమిషనర్ గా వివేక్ జోషి అపాయింట్ అయితే కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా జ్ఞానేష్ కుమార్ అయితే అపాయింట్ అయ్యారో, కింద నుండి పైకి ప్రమోట్ అయ్యారో. అంతకుముందు ఎలక్షన్ కమిషనర్ గా ఉండేవారు జ్ఞానేష్ కుమార్. రాజీవ్ కుమార్ ప్లేస్ లో ఇప్పుడు ఈయన పైకి వెళ్ళినట్లయితే ఈయన మనకి ఇక్కడ ఎలక్షన్ కమిషనర్ ప్లేస్ ఖాళీ అయింది కాబట్టి అక్కడ వివేక్ పాసన్ అయితే రావడం జరిగింది. ఈ పిక్చర్ అనేది ఓల్డ్ది, ఇది న్యూ అనేది మనకి. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి. 25వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, 26 వచ్చేసరికి జ్ఞానేష్ కుమార్. ప్రెసెంట్ ఈయన అయితే అప్డేట్ అయ్యారు. నెక్స్ట్ కంట్రోలర్ అండ్ ఆడిటరీ జనరల్ వచ్చేసరికి కె సంజయ్ మూర్తి.
అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా 16th ఆర్ వెంకటరమణి, సాలిసిటరీ జనరల్ వచ్చేసరికి తుషార్ మెహతా. అలాగే 22nd లా కమిషన్ చైర్మన్ జస్టిస్ రీతురాజ్ అవస్థి, రైల్వే బోర్డ్ చైర్మన్ అండ్ సిఇఓ సతీష్ కుమార్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ మనోజ్ యాదవ్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ వి రమా సుబ్రహ్మణ్యన్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ విజయ కిషోర్ రాహత్కర్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ సర్దార్ ఇక్బాల్ సింగ్ లాల్పురా, నేషనల్ కమిషన్ ఫర్ బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ హన్సరాజ్ గంగారాంజీ ఆహిర్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ కిషోర్ మక్వానా, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ అంతర్ సింగ్ ఆర్య. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ చైర్మన్ ప్రియాంక కానుంగో. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ శ్రీ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ, విజిలెన్స్ కమిషనర్ ఏఎస్ రాజీవ్ మరియు అరవింద్ కుమార్. సేమ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లాగే ఈయన మెయిన్ పర్సన్ మనకి. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ లో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్ గా హీరాలాల్ సమారియా ఉన్నారు. యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఎం జగదీష్ కుమార్. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ రవనీత్ కౌర్. నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ రాజీవ్ లక్ష్మణ్ కరాడికర్. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ సంజీవ్ పూరి, ప్రెసిడెంట్ డిజిగ్నేట్ రాజీవ్ మెమాని, వైస్ ప్రెసిడెంట్ ఆర్ ముకుందన్, డైరెక్టర్ జనరల్ చంద్రజీత్ బెనర్జీ. అలాగే ప్రసార భారతి సిఇఓ గౌరవ్ ద్వివేది, చైర్మన్ నవనీత్ కుమార్ సెహగల్. అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ సిబిఎఫ్సి చైర్మన్ ప్రాసూన్ జోషి, సిబిఎఫ్సి సిఇఓ రాజేందర్ సింగ్. ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆర్ మాధవన్. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చేసరికి అనిల్ కుమార్ లాహోతి. 7th పే కమిషన్ చైర్మన్ అశోక్ కుమార్ మాథూర్. 14th ఫైనాన్స్ కమిషన్ వైవి రెడ్డి లేదా వై వేణుగోపాల్ రెడ్డి. 15th ఫైనాన్స్ కమిషన్ ఎన్కే సింగ్. 16th ఫైనాన్స్ కమిషన్ అరవింద్ పనగారియా. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ గిరీష్ చందర్ చతుర్వేది. ఎన్ఎస్సి ఎండి అండ్ సిఇఓ ఆశిష్ కుమార్ చౌహాన్. బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ ప్రమోద్ అగర్వాల్. బిఎస్సి ఎండి అండ్ సిఇఓ సుందర్ రామన్ రామ్మూర్తి. నెక్స్ట్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ చూసినట్లయితే చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ ఉపేందర్ ద్వివేది, చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ దినేష్ కే త్రిపాఠి, చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్. అలాగే న్యూ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్. అలాగే వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ వచ్చేసరికి ఎన్ఎస్ రాజా సుబ్రమణి, వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ వచ్చేసరికి కృష్ణ స్వామినాథన్, వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ వచ్చేసరికి సుజిత్ పుష్పాకర్ దార్కర్. ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క డైరెక్టర్ జనరల్ తపన్ కుమార్ దేకా, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ జనరల్ ప్రవీణ్ సూద్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ జగదీష్ సింగ్ చౌదరి, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ డైరెక్టర్ జనరల్ రవి సింహా, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ సదానంద వాసంత డేట్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పంకజ్ కుమార్ సింగ్. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ వచ్చేసరికి బి శ్రీనివాసన్. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ రాహుల్ రస్కోత్రా, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్, ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ పరమేష్ శివమణి, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ రాజ్వేందర్ సింగ్ భట్టి, సహస్ర సీమబల్ డైరెక్టర్ జనరల్ అమృత మోహన్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ పీయూష్ ఆనంద్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్ అనురాగ్ గార్గ్. నెక్స్ట్ ఫైనాన్షియల్ రిలేటెడ్ చూసినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 26th గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా అయితే అప్డేట్ అయ్యారో 11 డిసెంబర్ నుండి. ఓకే, సో ఈయన పేరు మీద కొత్తగా ఈయన సిగ్నేచర్ చేసిన 50 రూపీ నోట్స్ అనే వాటిని కూడా మనకి త్వరలో అయితే లాంచ్ చేయబోతున్నారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్ గా టి రవిశంకర్, ఎం రాజేశ్వరరావు, స్వామినాథన్, జానకిరామన్, మైకల్ దిబాత్రా పాత్ర అయితే ఉన్నారు. 4 డిప్యూటీ గవర్నర్స్ అయితే ఉంటారు ఆర్బీఐకి. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ చైర్మన్ ఎంవి రావు, డిప్యూటీ చైర్మన్ దినేష్ కుమార్ కారా, సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ మెహతా. అలాగే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ చైర్మన్ కేవి షాజీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ శ్రీనివాసులు శెట్టి, అలాగే ఫిక్కీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ హర్షవర్ధన్ అగర్వాల్, వైస్ ప్రెసిడెంట్ విజయ్ శంకర్, డైరెక్టర్ జనరల్ జ్యోతి విజ్. నాస్కామ్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ ప్రెసిడెంట్ దిబ్జానీ ఘోష్, ప్రెసిడెంట్ డిజిగ్నేట్ రాజేష్ నంబియార్, చైర్మన్ సింధు గంగాధరన్. అసోచామ్ ప్రెసిడెంట్ సంజయ్ నాయర్, సెక్రటరీ జనరల్ మనీషా సింగల్.
అసోచామ్ ఫుల్ ఫామ్ అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. అలాగే సెడ్బి అంటే స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అండ్ ఎండి మనోజ్ మిట్టల్. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎండి సంజయ్ శుక్లా. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్ రవి అగర్వాల్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ సంజయ్ కుమార్ అగర్వాల్. యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ప్రీతి సుడాన్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్ ఎస్ గోపాలకృష్ణన్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ డైరెక్టర్ బి హర్దీష్ కుమార్. అలాగే సిబిఎస్ఈ సిలబస్ అంటారు కదా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్ రాహుల్ సింగ్. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ దీపక్ మొహంతి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ సిద్ధార్థ్ మొహంతి. యుఐడిఏఐ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఇఓ భువనేష్ కుమార్. నీతి ఆయోగ్ ఇండియాలో ఉన్న ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాని రీప్లేస్ చేస్తూ 1 జనవరి 2015 నుండి నీతి ఆయోగ్ తీసుకొచ్చారు. ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. చైర్మన్ ప్రైమ్ మినిస్టర్, వైస్ చైర్మన్ సుమన్ కే బెర్రీ, సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యన్. సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ చూసినట్లయితే ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మన్ వి నారాయణ్. అటామిక్ ఎనర్జీ కమిషన్ అజిత్ కుమార్ మోహంతి. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ వివేక్ బాసిన్. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఏ రాజారంజన్. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డాక్టర్ ఉన్నికృష్ణన్ నాయర్. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్. నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ప్రెసిడెంట్ రోజర్ బిన్ని. ఇంటీరియం సిఇఓ హేమంగ్ అమెన్. ఇంటీరియం సెక్రటరీ దేవజిత్ సైకియా. నెక్స్ట్ ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జైషా. డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా. సిఇఓ జియో పాల్ రైట్స్. మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్ సౌరవ్ గంగోలీ. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చైర్మన్ థామస్ బ్యాచ్. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ పిటి ఉషా. ఫీఫా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ జియానీ ఇన్ఫాంటినో. ఇండియన్ హాకీ ఫెడరేషన్ దిలీప్ టిర్కీ. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ తయ్యబ్ విక్రమ్. టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ మేఘనా అహ్లావత్. అలాగే ఇంపార్టెంట్ సెక్రటరీస్ క్యాబినెట్ సెక్రటరీ టివి సోమనాథన్. డిఫెన్స్ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్. ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ. హోమ్ సెక్రటరీ గోవింద్ మోహన్. రెవెన్యూ సెక్రటరీ తుహిన్ కాంత పాండే. ఫైనాన్స్ సర్వీసెస్ సెక్రటరీ నాగరాజు మందిరాల. ఫైనాన్స్ సెక్రటరీ తుహిన్ కాంత పాండే. ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ అజయ్ సేత్. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ సెక్రటరీ అరుణీష్ చావ్లా. లా సెక్రటరీ వచ్చేసరికి నితిన్ చంద్ర. సివిల్ ఏవియేషన్ సెక్రటరీ రాజీవ్ బన్సాల్. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్ కేఎన్ శాంతకుమార్. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ షఫాలి బి శరణ్. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత నాగేశ్వరన్. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్ గా ప్రమోద్ కుమార్ మిశ్రా గారు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్ గా శక్తికాంత్ దాస్ గారు మనకి వైదొలగడం జరిగింది కదా. సో ఇప్పుడు ఈ శక్తికాంత్ దాస్ గారు ఆర్బీఐ మాజీ గవర్నర్ ని ప్రిన్సిపల్ సెక్రటరీగా మనకి అడిషనల్ గా అపాయింట్ చేశారు. అంటే ఈయన 2వ ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్. ప్రమోద్ కుమార్ మిశ్రా ఆల్రెడీ ముందు నుండి ఉన్నారు. అలాగే ప్రిన్సిపల్ అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అమిత్ ఖారే మరియు తరుణ్ కపూర్. ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అజయ్ కుమార్ సోద్. ప్రైవేట్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్ వివేక్ కుమార్ మరియు హార్దిక్ సతీష్ చంద్ర షా. అలాగే లోక్పాల్ చైర్పర్సన్ అజయ్ మాణిక్రావు కాన్విలాకర్. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త లక్ష్మణ్ రెడ్డి. తెలంగాణ లోకాయుక్త సివి రాములు. పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా టు ద యునైటెడ్ నేషన్స్ శ్రీ పర్వతనేని హరీష్. ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ టీజీ సీతారాం. అలాగే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి రాజీవ్ సింగ్. ఓకే, కొత్త ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కాదు, కొత్తగా అపాయింట్ అయిన ఎలక్షన్ కమిషనర్ ఎవరు గుర్తుంటే ఆన్సర్ కామెంట్ చేయండి. వీడియో మీకు యూజ్ అయితే ఒక లైక్ చేయండి. ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్ లో షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. అందులో కూడా ఫాలో అవుతుంటే మీరు ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. పీడిఎఫ్ అప్డేట్ చేసిన తర్వాత లింక్ టెలిగ్రామ్ లోను డిస్క్రిప్షన్ లోను ప్రొవైడ్ చేస్తాను. అక్కడ కావాలంటే మీరు బై చేయొచ్చు. ఓకే.